పునర్విభజన సమయంలో కూటమి ప్రభుత్వం నిరసన జ్వాలలు రేపుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న విషయం ప్రజలందరూ తెలుసుకోవాలని, గూడూరు, రాపూరు, సైదాపురం, పొదలకూరు, నెల్లూరులోనే ఉండాలని అన్నారు. కందుకూరును ఒంగోలులో కలిపేసుకున్న చంద్రబాబు గూడూరు విషయంలో ఎందుకు మాట తప్పుతున్నారని ప్రశ్నించారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం ఈరోజు పునర్విభజనలకు సంబంధించినటువంటి చిచ్చు రేపడం జరిగింది. ఈ పునర్విభజన సంబంధించినటువంటి నిరసన జ్వాలలు, పునర్విభజన మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా మాట ఇచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు స్పష్టంగా పాదయాత్రలో ప్రకటించాడో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాము, కాబట్టి 25 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల స్థానంలో ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల ముందు కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తామని చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మెజారిటీ ఇవ్వడం, అధికారం కట్టబెట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విధంగా ఏదైతే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానన్నాడో, ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకటి అదనంగా రావాలి అని చెప్పి 26 జిల్లాలుగా చేయడం జరిగింది. 26 జిల్లాలు చేయడంతో పాటు స్థానికంగా ఉండేటువంటి కొద్ది సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకి సర్వేపల్లి నియోజకవర్గం ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉంది, కానీ భౌగోళికంగా నెల్లూరు జిల్లా చుట్టూ ఉంది, నెల్లూరు నగరానికి చుట్టూ ఉంది. కాబట్టి అటువంటివి ఏదన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో కొద్దిపాటి మార్పులు చేసి ఎక్కడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ఈరోజు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 36 జిల్లాలు ఏర్పాటు చేసిన చందంగా కాకుండా దాన్ని ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియలో నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఏదైతే జిల్లాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి పట్టణం ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయినా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ గతంలో ఆయన ఎన్నికలకు ముందు కందుకూరు నేను ఒంగోలులోకి తీసుకొస్తాను, గూడూరు నెల్లూరులో తీసుకొస్తానని చెప్పిన ప్రకారం ఈరోజు కందుకూరునేమో ఒంగోలులోకి తీసుకెళ్లాడు, గూడూరుని నెల్లూరులోకి తీసుకుండా తిరుపతిలోనే ఉండిస్తూ, అదేవిధంగా గతంలో నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తీసుకెళ్లి మరలా ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నాము అని చెప్పి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనవి కాదు. కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కండలేరు జలాశయం కానీ, సోమశిల జలాశయం కానీ. సోమశిల జలాశయం నుంచి కండలేరుకి నీళ్లు వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు, పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది. ఈ రోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోలు మండలం కావచ్చు, ఈ రోజు నీటి వినియోగిస్తున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు, ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా, హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచర్లపాడు గ్రామం దాకా వస్తాయి.
ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు, తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మారి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో సభ్యులు కాదు, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఆ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేసి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి? ప్రతి సీజన్లో 2 పంటలు పండేటువంటి ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరితో పోట్లాడాలి? రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు. అదే విధంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ, ముదిగేడు కానీ, విరుదువోలు కానీ, గ్రామాల కళ్యాణపురం కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలకూరు మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి. దేవరేమూరు, కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు ఊరు దాటితేది ఊర్లో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు. అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు పోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు, ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సోమశిల జలాశయాలు పొదలకూరుకు రావాలంటే సాగునీటి కాలువలు కలువాయి మండలం మీదుగా వస్తాయి. అక్కడ వాళ్ళు ఎవరన్నా అటకిస్తే వీళ్ళు పాపం వెళ్ళి రైతులు కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక హేతుబద్ధత లేకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి వాటిని జిల్లాకి న్యాయం చేస్తారేమో, గూడూరును కూడా కలుపుతారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కారణం ఏమిటంటే ఆ రోజు మేము తీసుకున్నటువంటి దాంట్లో పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకున్నాం. పార్లమెంట్ ప్రకారం గూడూరును కూడా తిరుపతిలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గూడూరుని నేను కలుపుతాను అని చెప్పడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వీడియో క్లిప్పింగ్ మీరే చూడండి. ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం సరే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతలు అనేటువంటిది ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుగా పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు, ఓట్లు వేయించుకున్నాడు, అధికారంలోకి వచ్చారు, అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది, రాతుగాయి బాతుగాయి అన్నట్టుగా అయిపోయింది. నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి 8తో పని లేదు అన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే ఈ రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది. రైతులకి, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు. గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా? ఆ మాట మర్చిపోయావా? ఆ మాటను ఉల్లంఘించడం లేదా? ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిక మురళి గారు స్పందించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను మభ్యపెట్టడం, మోసగించడం, ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు. కాబట్టి ఈ రోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. పోయినసారి కూడా చెప్పాడు, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు. ఎందుకంటే నిన్ను చూసి కాదు, నీ ముఖాన్ని చూసి కాదు. ప్రజల యొక్క ఆలోచన, ప్రజల అవసరాలు, ప్రజల యొక్క పరిస్థితి, భౌగోళిక
విషయాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసాడు. ఈరోజు నీ ముఖం చూసి నీ పరపతి ఎంత ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర రేపు కాదు. అందుకనే నువ్వు పొయ్యి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువ్వేమన్నా ప్రతిపక్షంలో ఉండవా అధికార పక్షంలో ఉండవా? ప్రతిపక్షంలో ఉంటే లేఖలు రాస్తారు, అధికార పక్షంలో ఉంటే నీకేమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే తమ చిలకొట్టడం ఎక్కువ అయిపోయింది కదా సర్వేపల్లి నియోజకవర్గంలో, నీ ముఖం నాకు చూపించొద్దని ఏమన్నా అన్నాడా? అందుకని ప్రజల్లో ముఖం చెల్లుబాటు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వేమన్నా లెటర్ రాసావా? తప్పు సోమిరెడ్డి. నువ్వు పొయ్యి లెటర్లు రాయడం కాలక్షేపం చేయడం కాదు. పోయినసారి కూడా చెప్పాడు, నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టమని అని చెప్పన్నాడు. మేము ఎక్కడ నీలాగా డాంబికాలు పలకలే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ప్రజల సమస్యలు వివరించాం, ఆయన సానుకూలంగా స్పందించాడు, అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టే, ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టే నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన రోజు తీసుకున్నాడు. దాని ప్రకారం ఈ రోజు తిరుపతి పార్లమెంట్ లో ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. అది మా చిత్తశుద్ధి. మేము ఆ రోజు సాధించినటువంటి తీరు, మా నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించినటువంటి విధానం, నీలాగా లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. మేము ప్రజలతో కలిసి ప్రజల అవసరం పోరాడేటువంటి వ్యక్తులు తప్ప నీలాగా లేఖలు రాసి, ఎందుకంటే పాపం బిజీగా ఉన్నాడు ఈరోజు. ఆ బిజీలో పాపం పోయి కలిసి దీని గురించి వివరించడానికి టైం లేక రేపు ఏదైనా ముఖం మీద కొడతారు కదా జనాలు, ఏ పెద్ద మనిషి నువ్వు ఉన్నటువంటి ప్రాంతాలను మాకు విధంగా ద్రోహం చేసామని చెప్పి సర్వేపల్లి రైతులు వీళ్ళందరూ ముఖం మీద కొడతారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేను లేఖ రాశానని చెప్పి డ్రామాలు ఆడటం మాని, ఇప్పటికైనా ఈ రోజు మీరు గతంలో నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల సర్వేపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఈరోజు కలువాయి, రాపూర్, సైదాపురాన్ని ఈరోజు నెల్లూరులో కలిపాం. ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు. ఆయన కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుపట్టాడు, కృషి చేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు సాక్షాత్తు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడైనా అడ్డుపడి ఉండాలా, లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనం కుటుంబానికి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాన్ని ఆ ప్రాంతంలో ఈరోజు చిచ్చిరేగింది, నిరసనలో పెళ్ళుబుకుతున్నాయి, బాధపడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు జిల్లాల మధ్య కొట్లాటలు, తలాలు పగలు కొట్టుకోవడాలు, చిచ్చులు రేపడం కాకుండా, ఉద్రిక్తతలకు కారణాలు కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూరు, పొదలకూరు మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి. అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోటితో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మా హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి చందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు తెలుగుదేశంకి ఒక ఆనవాయితీ, ఒక అలవాటు ఏంటంటే, సోమిరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈరోజు నిన్న పెంచలే పాపం అన్యాయంగా పెంచలేని హత్య చేస్తే దానికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంద్లో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నాం. అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ ధర్నాలు, రాస్తారోకాలు, బంద్లకు పిలుపునిస్తారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారా? ప్రభుత్వంలో బయట ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు, తెలుగుదేశం వేరా? లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం వేరా? మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది, మన కార్యకర్తలే చంపేశారు, మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనమే పొట్టలు పెట్టుకున్నాం పెంచలేనటువంటి వ్యక్తిని, కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా, నివారణ చర్యలు తీసుకోవాలా, భవిష్యత్తులో ఎటువంటి జరగకూడదు, జరిగినటువంటి వాడికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా, ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మరిచిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంద్లో పాల్గొంటానంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పార్టీలు ఏమి అర్థం కావడాలంటే మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా తీర్మానాలు పాల్గొని జిల్లా బంద్కు పిలుపునిచ్చామని చెప్పి చెప్పదలుచుకున్నారు. కాబట్టి మీరు పాలకవర్గమా, ప్రతిపక్షమా, తెలుగుదేశం పార్టీ అది చెబితే జనాలకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇటువంటి నాటకాలు, ఇటువంటి డ్రామాలు
మీ మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉందో దానికి బంద్కు పిలుపునిస్తే ఆ బంద్లో మీరు కూడా పాల్గొంటే అక్కడికి తుడిచిపెట్టుకుపోతుంది అని అనుకోవడం మీ భ్రమ, పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఏ విధంగా దిగజారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జిల్లా పునర్విభజన దగ్గరికి వస్తే బీజేపీ నాయకులు వెళ్ళి ఇది అన్యాయం అని మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములు, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ పార్టీలో అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు పరిపాలనకి వ్యతిరేకంగా బంధులు, ధర్నాలకు పిలుపునిస్తుంటే, చంద్రబాబు అనేటువంటి వాడికి నైతిక విలువలుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. ఈరోజు ఆయన చెప్తున్నాడు, యువకులం పాదయాత్రలో చుంచుకున్నాడు ఆయన పాపం లోకేష్, గూడూరుని కలిపేశాను అన్నాడు. అయిపోయిందన్నాడు. చంద్రబాబు చెప్పాడు, యువకులం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు. మీరిద్దరు ఇచ్చినటువంటి మాటలకి, హామీలకి విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఏది చెప్పినా అది కేవలం అబద్ధాలు, అభూత కల్పనలుగా మిగిలిపోతున్నాయి తప్ప మీ మీద ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం కోల్పోయింది. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల జిల్లాలో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. కాబట్టి విభజన మంటలు ఈరోజు అన్యాయంగా వాటిని ఆహుతి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మేము చెబుతున్నామో మొదటి నుంచి ఈ మండలాలు రాపూరు, గూడూరు, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. గూడూరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో చేర్చాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ, దాని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్, మా అధినాయకుడితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా పనిచేయాలి, జిల్లాలో ఉండేటువంటి రైతాంగ శ్రేయస్సు కోసం ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుని మా కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 18 నెలలు దరిద్రం మీ చేతిలో ఉంటే రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసి గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ఆ మూతి మీద కొట్టబడ్డా ప్రజలు వాటిని మాట్లాడినటువంటి వాడిని ఎవరినైనా ఎప్పుడైనా 18 నెలల పరిపాలనలో నువ్వేం కూశారు? మీరు ఎన్నికలకు ముందు, ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? గంజాయి ఎక్కువగా ఉంది, 100 రోజుల రూపం ఆపుతామన్నారు. ఈ రోజుకి 550 రోజులైంది మీరు అధికారంలోకి. ఆ మాట మాట్లాడినటువంటి మీకు ఈరోజు గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి సిగ్గైనా ఉండాలా, శరమైనా ఉండాలా, కనీస ఇంగిత జ్ఞానమైనా ఉండాలా, రాసేవాడికి కానీ మాట్లాడేవాడికి కానీ. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో నెల్లూరు జిల్లాలో ఏ రోజు జరిగినటువంటి విధంగా హత్యలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? మేము అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి. దొంగ తిరుగుళ్ళొద్దు. ఈ రోజు ఈ 18 నెలలు నువ్వు చెప్పు, నేను నివారించలేకపోయాను, నా వల్ల కాలేదు, నేను చేతులు ఎత్తాను. నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం. ఈ 18 నెలల్లో చంద్రబాబు అయిన తర్వాత చూసాం. ఏ రోజైనా గతంలో ఇంత పెద్ద స్థాయిలో హత్యలు జరిగాయా? హత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? గంజా ఇంత విచ్చలవిడిగా చివరికి డిఎస్పీ స్థాయి అధికారులు కూడా తొక్కించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందా? గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసామా? ఆపితే లెక్క చేయకుండా వాళ్ళని పోతిరి, పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉండే, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటారు, పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండే. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 18 నెలలు మీరుండి ఈ రోజు నేను పదే మరలా చెప్తున్నా, కాల్చినటువంటి, చంపేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు? మేము చాలాసార్లు చెప్పాం, మా దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా ఉంటే, అవినీతి కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళని తరిమి పారేసాం. ఆ తరిమి పారేసిన బ్యాచ్ అంతా చేర్చుకొని వాళ్ళతో అంటకాగతా ఈరోజు వాళ్ళతో చేయకూడనటువంటి పనులను చేయిస్తా, వాళ్ళని ప్రోత్సహిస్తా, ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క పోలీసులు, వాళ్ళందరికీ అండదండలు ఉన్నాయనేటువంటి ఆ నమ్మకం, విశ్వాసం వాళ్ళలో కల్పించారు. కాబట్టి ఆ భరోసా ఉంది. కాబట్టి ఇష్ట ప్రకారం వాళ్ళు మనిషిని హత్య చేసి పట్టుకుపోయినటువంటి పోలీసుల మీద కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, కూటమి ప్రభుత్వ వైఫల్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ డెన్ గా మారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వం అనేటువంటిది మానివేసి, గత ప్రభుత్వం అనేటువంటిది గతం అయిపోయింది. 18 నెలల అధికారంలో మీకు చేతగాక, మీరు చేయలేక చేసేటువంటి దురాగతకాలన్నిటికీ ఎవరికొకరికి అంటగట్టేటువంటి ప్రయత్నం ఎక్కడైనా మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడికి, చంద్రబాబు గారితో సహా హితవు చెప్తున్నాను.